ఎం న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు స్వామిత్వ కార్యక్రమం కపిలేశ్వరపురం మండలంలో 14 గ్రామాల్లో పూర్తయిందని ఈఓపీఆర్డీ రాయుడు మోహన్ మీడియాకు తెలిపారు. స్వామిత్వ కార్యక్రమం అనేది గ్రామాల్లో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే ద్వారా మ్యాపింగ్ కొరకు ఏర్పాటు చేసిన పథకమని కపిలేశ్వరపురం గ్రామంలో ఈఓపీఆర్డీ మోహన్ వివరించారు. రోవర్ ద్వారా ఇంటి విస్తీర్ణం కొలచడం జరుగుతుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించిన ఆస్తి సర్వే పథకమే ఈ స్వామిత్వ స్కీమ్ అని తెలిపారు. ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్లతో సహా వివిధ సాంకేతికతను ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివచక్రవర్తి, సర్వేలు మణికంఠరెడ్డి, శ్రీహరి, మహిళా పోలీసు నాగరాణి, ఇంజనీరింగ్ సిబ్బంది వెంకటేష్, వెల్ఫేర్ సిబ్బంది సతీష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలో స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అవార్డ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా అని చెప్పి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వారు కానీ ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఇంటికి సంబంధించినటువంటి హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యజమాని యొక్క సంబంధించిన వివరాలు, సైటు, ఇంటి కొలతలు, ఈ గ్రామంలో అన్నీ కూడా, అలాగే గ్రామంలో ఉన్నటువంటి స్ట్రీట్లు, వీధులు ఏమున్నాయి మొత్తం అన్నీ కూడా కొలతలు కొలిచి ఇవన్నీ కూడా డీటెయిలేషన్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత వారికి ఎవరైతే మరి యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని ద్వారా ఎవరైతే పూర్తి హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీ కార్డులు దీని ద్వారా మరి ఇవ్వడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి 2020 ఏప్రిల్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి 2021 నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల గ్రామాలను ఈ పథకంలో సర్వే చేశారు. ఆ డేటాను కూడా సేకరించి డ్రోన్ల ద్వారా ముందు చేయడం, గ్రామంలో విలేజ్ బౌండరీలు కూడా దాన్ని సరిహద్దుల ద్వారా నిర్ణయిస్తారు. అలాగే గ్రామకంఠం ఎక్కడ ఎంతవరకు ఉందో, గ్రామకంఠం విలేజ్లో 20 ఎకరాలు 30 ఎకరాలు టోటల్గా ఎంతవరకు ఉందో ఆ సర్వే నెంబర్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కూడా ఎంతవరకు ఉందనేది కూడా చేస్తారు. ప్రభుత్వ భూములు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి కూడా ఇవన్నీ డిసైడ్ చేసి ఈ యొక్క పూర్తి ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి ఎట్లా ఉంది, ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అన్నిటిని కూడా ఈ స్వామిత్వ అనే పథకం ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుందని చెప్పి ఈ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కపిలేశ్వరం గ్రామాలు, అలాగే ఈ 19 గ్రామాల్లో దగ్గర అప్పుడే 14 గ్రామాల్లో పూర్తి అయిపోయి ఇంకా 5 గ్రామాలు ఉన్నాయి. అందులో 5 గ్రామాల్లో ఇప్పుడు కపిలేశ్వరం మండలాన్ని ఇప్పుడు ఇవాళ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి మరి టీముల వారీగా సచివాలయ సిబ్బంది, మరి గ్రామ సర్వేలతో అలాగే అందరితోటి కలిపి 4-5 టీంలు ఏర్పాటు చేసాం. ఆ టీంల ప్రకారంగా మరి రోజుకి మరి 15 నుంచి 20 వరకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ముందు గ్రౌండ్ ట్రూతింగ్ చేసిన తర్వాత అలాగే వ్యాలిడేషన్ కూడా కంప్లీట్ చేయాలి. రోవరు మరి మనకు పంపిస్తున్నారు, మరి జిల్లా ఆఫీస్ నుంచి మనకి ఏడీ ఆఫీస్ నుంచి. ఆ రోవర్ వచ్చిన తర్వాత కూడా వ్యాలిడేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి, త్వరగా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మరి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని, మరి నాయకులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మీ యొక్క దస్తావేజులన్నీ కూడా పెట్టుకుని మరి సిబ్బందికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.